సంబంధించిన విషయం అయినప్పటికీ బట్ రాష్ట్రానికి సంబంధించి సారథులు రాష్ట్ర అధ్యక్షులు ఎవరు ఉంటారు ఏంటి అనేది అన్ని పార్టీలకు సంబంధించిన విషయము. రేపు వాళ్ళతోనే మాట్లాడాలి, వాళ్ళతోనే కొట్లాడాలి, వాళ్ళతోనే విమర్శించుకోవటానివైనా లేకపోతే మాట్లాడుకోవడం ఇవన్నీ కూడా ఉంటాయి. కాబట్టి అండ్ కాంగ్రెస్ పార్టీలో కూడా అధ్యక్షుని మారుస్తారు అనేది, పీసీసీ చీఫ్గా మారుస్తారు అనేది కూడా చర్చ జరుగుతుంది. సరే, పీసీసీ చీఫ్గా ఎవరిని పెడతారు ఏంటి అనేది తర్వాత మాట్లాడుకుందాం. ప్రస్తుతానికైతే బీజేపీకి సంబంధించి అధ్యక్షుని మారుస్తారు అనే దాంట్లో మార్చేదైతే ఖాయం దాదాపు. ఎవరైతే బాగుంటుంది అనేది ఎవరు వచ్చినా ఏం చేసేది ఏం లేదు మేడం. పీసీసీ వచ్చిన వాళ్ళు ఇప్పుడు అధ్యక్షులు వచ్చినా కానీ గత 15 ఏళ్ళ నుంచి తెలంగాణలో బీజేపీ అనేది పెద్దగా ఏం లేదు. ఒక బండి సంజయ్ గారు ఆ మధ్యలో ఉండి ఒక కార్పొరేట్ తీసుకొచ్చి కొద్దిగా హై లెవెల్ పిచ్లో అది టీఆర్ఎస్ ప్రభుత్వం హైప్ చేసి బీ టీమ్ ఉండే బీజేపీని హైప్ చేసి కొద్దిగా హల్చల్ చేసి ఏదో హైదరాబాద్ కార్పొరేటర్లు గెలిచారు. అది ఏదో లక్లో గెలిచారు. ఇప్పుడు కార్పొరేటర్లు లక్కలో గెలుస్తారా అంటే ఇప్పుడు దుబ్బాకలో ఉప ఎన్నికలో గెలిచారు, లక్కలో గెలిచారు, ఏదో రఘునందన్ మీద సానుభూతి గెలిచారు. సానుభూతి మేడం. అదే ఇక్కడ కార్పొరేట్ దాంట్లో గెలిస్తే కూడా లక్కలో గెలుస్తారు. లక్లో అంటే మతం ముసుగులో ఎన్నైనా చెప్తారు. ఇప్పుడు భారతదేశంలో ఎక్కువగా ముస్లింలు ఉండే ఏరియా ఎక్కడైనా ఉండే అంటే ముంబై, తర్వాత ఎక్కడైనా వస్తుందంటే హైదరాబాదే. మన హైదరాబాదులో ఎప్పుడు కూడా మతం ముసుగులోనే చూపిస్తున్నారు బీజేపీ వాళ్ళు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మేడం, కిషన్ రెడ్డి గారు లాస్ట్ టైం సెంట్రల్ మినిస్టర్ ఉన్నారు. వాళ్ళు ఏం చేశారు? ఇప్పటి వరకు ఒక్క హైదరాబాద్కి ఏం చేసింది? ఇప్పటి వరకు ఏం చేయలేదు. అట్లాంటి బీజేపీ పార్టీ అది ఉన్నా ఒకటే లేకున్నా ఒకటే అని నా ఒపీనియన్. ఇంకా ముఖ్యంగా మరీ చెప్పాలంటే సెంట్రల్ మినిస్టర్ అయ్యి కనీసం హైదరాబాద్కి ఒక డెవలపింగ్ చేసిన అనేది కూడా ఇప్పటి వరకు చూపేయలేదు. అలాంటి పార్టీ బీజేపీ పార్టీ. ఇప్పుడు బీజేపీలో వాళ్ళకే తన్నుకొని చేస్తున్నారు. మాకు ఇవ్వలేదు సెంట్రల్ మినిస్టర్, మాకు ఇవ్వలేదు అని. బీజేపీలో ఇప్పటికీ నడుస్తూనే ఉన్నాయి. రోజు ఒక ఇది పార్టీ కార్యాలయం చూడండి, అక్కడ అసలు ఘోరంగా అధ్వానంగా ఉంటుంది. ఒక్కోసారి మేము చూస్తుంటాం, మేము గాంధీభవన్ పోతుంటే మరీ దారుణంగా ఉంటుంది వాళ్ళ పరిస్థితి. ఒకరికొకరికి సఖ్యత లేదు. బీజేపీ ఆఫీస్లో ఇలాంటి సందర్భాలు కనిపిస్తాయని నేను ఫస్ట్ టైం వింటాను. లేదు. గాంధీ భవన్లో అయితే ఇలాంటివి రెగ్యులర్గా చూస్తూనే ఉంటాం, కుర్చీలు ఇసురేసుకోవడం, గాంధీ భవన్కి తాళాలు వేయటం ఇవన్నీ చూసాం. కానీ బట్ బీజేపీలో మాత్రం ఇలా అంటే పదవులు రాకపోతేనో లేకపోతే అధ్యక్షులు ఇవ్వకపోతేనో ఇలాంటి తగులాట ఉంటుంది అని అయితే సరే. మీరు అన్నారు కదా మేడం, పార్లమెంట్ ఎలక్షన్ ముందు ఎంతమంది నాకు అధ్యక్షుని పదవి కావాలని ముందే వెళ్ళి ఢిల్లీలో ఎంత లాబింగ్ చేయలేదు మీరు చూస్తున్నారు కదా. పార్లమెంట్కు ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ ముందు కూడా అంతే. ఏది కిషన్ రెడ్డి గారికి ఇచ్చే ముందు ఒక బీసీ నినాదం అని, మళ్ళీ ఇంకా క్యాస్ట్ వైజ్ కానీ, అదేవిధంగా మేము సీనియర్లు అని, మేము ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన వాళ్ళమని, ముఖ్యంగా మేము ఆర్ఎస్ఎస్ జాలం నుంచి వచ్చిన వాళ్ళం, మీరు కొత్త వాళ్ళని. డెఫినెట్గా అది ఎక్కడైనా ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని పీసీసీ చీఫ్ చేసినప్పుడు కూడా ఇవన్నీ విన్నాం కదా, ఇవన్నీ చూసాం కూడా. కాబట్టి ఏ పార్టీలో అయినా అది ఉంటుంది సహజంగా. కానీ మీరు ఇందాక ఒక మాట అన్నారు, అసలు బీజేపీ ఎక్కడ ఉంది, లేని పార్టీకి ఎవరు అధ్యక్షులు అయితే ఏంటి? బీఆర్ఎస్ లేదు తెలంగాణలో, బీజేపీ లేదు, ఒక కాంగ్రెస్ పార్టీ ఉంది. లేదు మేడం, మొన్న మీరు చూస్తున్నారు టీఆర్ఎస్ పార్టీ కావాలని మొత్తం ఓట్ మ్యాపింగ్ చేసింది. ఏది బీజేపీకి మొత్తం ఎక్కడైనా చూడండి, మల్కాజిగిరి కావచ్చు, మల్లారెడ్డి గారే ఉండి డైరెక్ట్ చెప్పిండు, కంగ్రాచులేషన్ రాజేందర్ గారు, మీరు గెలవబోతున్నారు. మీరు అంత లైవ్లో జనం ముందు 200 మంది ఉంటే వాళ్ళ ముందరనే చెప్పేస్తుండు. అంటే మనం అర్థం చేసుకోవాల్సింది అని ఏంటంటే, ఒక టీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ సపరేట్ కాదు, రెండు ఒకటే. దాంట్లోనే భాగంగానే ఇక్కడ గెలిచినా గెలవకున్నా, టీఆర్ఎస్ గెలిచినా గెలవకున్నా బీజేపీ గెలిస్తేనే మనకు సెంట్రల్లో ఉంటుంది, మనం ఇక్కడ హావా నడిపించవచ్చు అని టీఆర్ఎస్ ప్రభుత్వం గత టీఆర్ఎస్ పార్టీ చేసిన విధానాలు కావచ్చు మనం చూస్తూనే ఉన్నాం. మొన్న ఒక్క దగ్గర కూడా టీఆర్ఎస్ రాలేదు. కారణం ఏంది? బీజేపీని కావాలని లేపి హైప్ చేసింది. మేమేంది కాంగ్రెస్ పార్టీలో మతం ముసుగులో కాదు, డెవలపింగ్ చూపించాలని చూపించి మేము అంటున్నాం. ఇప్పుడు మా దాంట్లో కూడా ఉన్నాయి, కానీ మాది అట్లా లేదు. ఇప్పుడు ఒక సిస్టమేటిక్గా ఉంది. సెంట్రల్లో